కవిత బతుకమ్మ ఆడడానికి చింతమడక వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె హాట్ కామెంట్స్ చేశారు. చింతమడక కేసీఆర్ పుట్టిన గడ్డ. ఇక్కడ ఒకరొచ్చి మొత్తం మార్చేశారు. ఈ ప్రాంతాన్ని ఒక కేజీఎఫ్ చేశారు. కేసీఆర్ ని ఇక్కడ చంద్రం సార్ అని పిలుస్తుంటారు. అలాంటి చంద్రుడికి మచ్చ తెచ్చే యత్నం చేశారు. నేను ఈ ఏడాది బాధలో ఉన్నా, నన్ను నా కుటుంబం నుంచి వేరు చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కవిత. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ త్వరబడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని ఈ సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైట్, కవిత బతుకమ్మ ఆడడానికి ఈసారి చింతమడక వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. చింతమడక కేసీఆర్ పుట్టిన గడ్డ, ఇక్కడ ఒకరొచ్చి మొత్తం మార్చేశారు, ఈ మా జాగీర్ అంటూ కూడా మొత్తం కుట్రలు చేస్తున్నారు అంటూ కవిత ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని ఒక కేజీఎఫ్ చేశారు. కేసీఆర్ని ఇక్కడ చంద్రం సార్ అని పిలుస్తుంటారు. అలాంటి చంద్రుడికే మచ్చ తెచ్చే యత్నం చేశారు అంటూ కొందరిని ఉద్దేశిస్తూ కవిత ఆరోపణలు చేశారు. రైట్, ఈ విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, చింతమడకలో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకున్నారు కవిత. ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. ఇది ఒకరి జాగిరై అంటూ కొంతమంది కుట్రలు చేస్తున్నారు, ఒకరిని రాకుండా చింతమడకలో చేస్తున్నారు అంటూ. సో ఆమె ఉద్దేశం, ఆమె మాటల వెనుక ఉద్దేశం ఏమనుకోవచ్చు? అయితే నిన్న ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా అయితే జాగృతి అధ్యక్షురాలు కవిత తన స్వగ్రామమైనటువంటి, అంటే తన తండ్రి స్వగ్రామమైనటువంటి చింతమడకకు వెళ్ళింది. అయితే ఈ చింతమడక గ్రామం అలాగే సిద్దిపేటని పూర్తిగా ఒక కేజీఎఫ్ లాగా మార్చుకొని అక్కడికి ఎవరిని రాకుండా ఒకే ఒక్కడు నేనే అన్నట్టుగా హరీష్ రావు మొత్తం దాన్ని పాలిస్తున్నాడంటూ కూడా పరోక్షంగా అయితే హరీష్ రావు పేరును తీసుకొని మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని చూసుకున్నట్లయితే టార్గెట్ సిద్దిపేట, అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో సిద్దిపేట నుంచే కవిత పోటీ చేస్తారు అన్నటువంటి దానిపైన కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అయితే ఆవిడ ప్రజలకు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో ఎంపీగా కేసీఆర్ అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత నుంచి సిద్దిపేటని ఒక కేజీఎఫ్ లాంటి ఒక దానిలాగా మార్చుకొని ఎవరిని రానివ్వకుండా తనొక్కడే పరిపాలించాలని చెప్పి కూడా చూశాడంటూ కూడా పరోక్షంగా అయితే హరీష్ రావు పైన కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా పూర్తిగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే పెద్దగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హరీష్ రావు పైన కక్ష సాధింపు చర్యగానే తీసుకోవచ్చు దీన్ని అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, అలాగే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ ఘాటు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కవిత కౌంటర్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నట్లుగా అనుకోవచ్చు అంటూ కూడా అటు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకొస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇది నా జన్మభూమి, మీరు గనక దీవిస్తే ఇక్కడి నుంచే మళ్ళీ నేను పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఇదే నా కర్మభూమి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా
మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే కుటుంబానికి దూరమైనప్పటికీ కూడా చింతమడక నాకు ఎప్పుడు కూడా నా వెంటే ఉంటూ వచ్చింది. చింతమడక నన్ను ఆదరిస్తూనే వచ్చింది. మీరు ఇలాగే కనుక ఆదరించి నన్ను దీవిస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ కూడా పరోక్షంగా అయితే మాట్లాడినటువంటి సందర్భం అయితే నెలకొంది. అలాగే మీ ఆశీస్సులు నాకు కావాలి అంటూ కూడా అక్కడ నిర్వహించినటువంటి బతుకమ్మ సెలబ్రేషన్లో కూడా చింతమడక గ్రామస్తులను అయితే కవిత కోరినటువంటి సందర్భం అయితే నెలకొంది. సో దీనిపైన ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ అలాగే అటు హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ ఎవరు కూడా ఇంతవరకు అయితే అఫీషియల్గా ఎక్కడ కూడా స్పందించలేదు. ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ విషయం పైన ఎవరు కూడా ఇంకా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇది డైరెక్ట్గానే పేర్లు చెప్పిన తర్వాత ఇప్పుడు పరోక్షంగా ఆరోపణలు చేయడం ఏంటి, వ్యాఖ్యలు చేయడం ఏంటి, డైరెక్ట్గానే మాట్లాడేయచ్చు అన్నట్టుగా కూడా కొంతమంది రాజకీయ నేతల్లో అయితే కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క టార్గెట్ సిద్దిపేట అనేటువంటి ఆపరేషన్ కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. జాగృతికి సంబంధించి మొదట చింతమడకలోనే ఎందుకు ఈ ఎంగిలిపూల బతుకమ్మలో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పేసి అడిగినప్పుడు కూడా సో దీని వెనకాల ఏ రాజకీయ కోణం లేదంటూ కూడా చెప్పుకొచ్చింది. కానీ ఖచ్చితంగా అక్కడ ఒక రాజకీయ కోణం ఉన్నట్లుగానే ప్రజలందరికీ అలాగే ఇటు రాజకీయ విశ్లేషకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాధిక. రైట్, థ్యాంక్ యూ విజయ్.